నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు కోవేట్లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మన భారతీయ ప్రవాసుడు మృతి చెందాడు. కోవేట్లోని పవర్ మరియు వాటర్ డిసాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయగా ఒక భారతీయుడు ప్రాణాలైతే కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఒక పవర్ జనరేషన్ మరియు వాటర్ డిసాలినేషన్ సర్వీస్ ప్లాంట్ లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో దాడి జరపడంతో ఆ ప్రదేశంలో భారీ ఎత్తున నష్టం అయితే సంభవించింది. ఇంకా అలాగే మన భారతీయ ప్రవాసుడైతే మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫెసిలిటీలో గణనీయమైన మెటీరియల్ డ్యామేజ్ జరిగినట్లు అధికారులైతే స్పష్టం చేశారు. ఈ సంఘటనపై మన ఇండియన్ ఎంబసీ వెంటనే స్పందించి అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైందని, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతినైతే కువైట్ లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ అయితే తెలిపింది. అంతేకాకుండా కువైట్ లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం కువైట్ అధికారులతో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని అయితే మన ఇండియన్ ఎంబసీ అయితే తెలిపింది. ఎంత సహాయం చేసినా కూడా చనిపోయిన మన ప్రవాసుని యొక్క ప్రాణాలు అయితే తిరిగి రావు. ఈ సంఘటన తర్వాత అక్కడి పరిస్థితిని అధికారులు పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పవర్ మరియు వాటర్ సప్లై సేవలు అంతరాయం కలగకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. ఇలాంటి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై దాడులు కువైట్ దేశ భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలైతే లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సింది ఉంది. కోవేట్ లో పనిచేస్తున్న మన భారతీయుల భద్రత విషయంలో ఇలాంటి సంఘటనలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎవరైతే నైట్ డ్యూటీలు చేస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇరాన్ ముఖ్యంగా ఎక్కువ శాతం నైట్ పూటనే దాడులు చేస్తుంది. మీరు గమనిస్తే గనక పగులైతే ఎటువంటి దాడులు చేయడం లేదు. కాబట్టి కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళు నైట్ డ్యూటీలకు గనక వెళ్తే అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగే ప్రాణాలు కోల్పోయిన మన భారతీయుడి కుటుంబానికి మనం అందరం సానుభూతిని అయితే తెలుపుదాము. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం, గల్ఫ్ న్యూస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.